హాయ్ అండి. ఇప్పుడు నేను శివపురాణాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. దక్ష యజ్ఞమునకు సతీదేవి వెడలుట. ఒకనాడు సాయంకాలమందు సతీదేవి తన పరిచారిక సమూహముతో తోటలో నుండగా ఆకాశమున తమ తమ భర్తలతో వేళాకోళములు ఆడుకొనుచు విమానములలో దేవతాశ్రీలు వెలుట గమనించినదే. పరిచారికల ద్వారా తమ తండ్రియగు దక్ష యజ్ఞం దర్శనార్థమై వెడుచున్నారని గ్రహించెను. భర్తను దాని గురించి అడుగా అతడు మనను ఆహ్వానింపలేదు. పిలువక వెడలుట కష్టములు కలుగును కనుక నీవు వెడలదు అనే ప్రయత్నమును మానుకొనుమని బోధించెను. స్త్రీ సహజ సాంపల్యముచే సతీదేవి స్వామి కన్న ఇంటికి ఆహ్వానం ఇందులకు ఆహ్వానం పంపనందున తమరు రాని చోటుకు వెడలి మిమ్మల్ని ప్రార్థించి పిలుచుకొని వెళ్ళినట్లు చేసేదను. కావున రుద్రగణ సహాయంతో నన్ను పంపమని అడగగా అంత శంకరుడు బాగుగా చెప్పి చూసెను. కానీ సతీదేవి ఆయన పాదములపై పడి అనుమతికై అభ్యర్థించినట్లే అట్లే అని ఒప్పుకొనెను. రుద్రగణములతో నందీశ్వరుడు రక్షకుడుగా సతీదేవి దక్షయజ్ఞ వాటిక సమీపింపగా ఆమె తల్లియు సోదరులు ఎదురేగి ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి, అమ్మ ముసలివాడైనందున నీ జనకుడు తెలియక శివుని దూషించున్నాడండి. సతీకాంతను వారట్లు గొని వచ్చుటను గాంచి దక్షుడు అత్యంత ఉగ్రుడే నీ భర్త శ్మశానవాసి అనియు చరమాంబరధారి అనియు గౌరవహీనుడనియు అనేక విధములు దూషించి నీ వెచట నుండి బయటకు పొమ్మని గద్దించెను. తన భర్తను దూషించి తన్ను నిరాదరించినందులకు ఆమె ఉగ్గురాలై రుద్రునకు ఆవిర్భాగం ఇచ్చి అగ్ని సమాప్తి చేయనుచో కర్మభ్రష్టత నొంది నీ యాగము చెడిపోవును, నీవు సంతుడవు కాక అని పలికెను. ఆ మహామునీశ్వరులందరూ ఆమె చెప్పినట్లు చేయమని దక్షుడు వారి మాటలను వినక మరల ఈశ్వర దూషణ చేసి పుత్రికను వెడలిపోమనను. దక్షుని యాగక్రతువులకు బీతిల్లి ఎవరనూ మారు మాట్లాడకపోయిరి. సతీదేవి తన భర్త వాక్యములు వినందున తిరిగి శంకరుని చేరుటకు అవమానకరమని తలచి కోపావేశమును పొంది మరుసటి జన్మమునకు నాకు శివుడే భర్తగుగాక, హిమవంతుని పుత్రిగా పార్వతీ జన్మించునుగాక అని సంకల్పించుకొని స్వీయ యోగాగ్ని ప్రజ్వలింపజేసి దక్షుని కుమార్తెగా తనువును త్యజించి అనంతరము హిమవంతుని పుత్రికగా పుట్టెను. హిమవంతుని కుమార్తె అయిన కారణమున హైమవతి అనియు పార్వతి అనియు శుభనామములతో పిలువబడుచుండెను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.